ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖనమును చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. దేవుని వాక్యాన్ని చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచడి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అయా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన లోకరక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రతిదినము అనుదిన వాక్య దినాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినముగా మనకిచ్చినటువంటి లేఖనమును మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇది ఎంతో శ్రేష్టమైన వాగ్దానముగా మనం చూడవచ్చును. నా ప్రియ దేవుని చిన్నంగమా, ఈ రోజున మనం ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరికి హృదయంలో కలవరం అనేటువంటిది ఏర్పడతా ఉంది. ఏ కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనేటువంటిది ఈ రోజున మనం చూడలేకపోతా ఉన్నాం. ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులలో ఎవరో ఒకరు కలవరముతో హృదయంలో అనేకమైనటువంటి వ్యసనములతో, అనేకమైనటువంటి కలవరంతో కూడినటువంటి హృదయాన్ని కలిగి వారు బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, అలాంటి కుటుంబాలను, అలాంటి మనుష్యులను దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు ప్రేమిస్తారు? నేను ఎంతో వేదనతో ఉన్నాను. నా హృదయము ఎంతో బరువుతో, వేదనతో, దుఃఖముతో నిండిపోయింది. నా దుఃఖాన్ని, నా వేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? నా హృదయంలో ఉన్నటువంటి వేదనను ఎవరు తీసివేస్తారు అని అనేక మంది ఈ లోకములో ఎంతగానో దుఃఖిస్తూ, ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యము ప్రతి హృదయంలోనికి చొచ్చి ఆ హృదయములలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వేదనలను, శోధనలను, భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుని వాక్యం ఈ రోజున వారి జీవితములలో గొప్ప విడుదలను కలుగు చేస్తూ ఉంది. దేవుడు ఈ ఉదయకాలమున మనకిచ్చినటువంటి వాగ్దానముగా మనం దీన్ని తీసుకుంటే గనక దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏ విషయాలు నీ హృదయాన్ని కలవరపరుస్తున్నాయి? నీ హృదయంలో కలవరము రావడానికి గల కారణం ఏంటి? నీ హృదయంలో దుఃఖము, మనోవేదన, మనస్సు చెడిపోవటకు గల కారణం ఏంటి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ కారణాలు ఏమిటో నీవు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో వాటన్నిటినీ నీవు తెలియచేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయంలో నుండి ఆ కలవరాన్ని, నీ హృదయంలో నుండి ఆ దుఃఖాన్ని, నీ హృదయంలో నుండి ఆ వేదనను తొలగిస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎందరూ హృదయములో కలవరము చేత నిండి ఉన్నారు? నీ హృదయము కలవరము చేత నిండుటకు గల కారణం ఏంటి? నీ హృదయంలో దుఃఖము, మనోవేదన కొన్ని సంవత్సరాలుగా అది కంటిన్యూ అవటానికి గల కారణం ఏంటి? దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కలవరము పోవాలంటే నీవేం చేయాలి? నీవేమి చేయక్కర్లేదు. యేసు ప్రభుల వారి చెంతకు వచ్చి, యేసు ప్రభుల వారి సన్నిధిలో నీవు గడుపుటకు నీకున్నటువంటి ఆ కొద్ది సమయాన్ని నీవు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నీ హృదయంలో ఉన్న కలవరాన్ని పోగొట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయము కలవరం చేత నిండటం చేతనే నీవు సరిగా భోజనం చేయలేకపోతున్నావు. నీవు సరిగా నీ పనిలో నీవు నీ పనిని సరిగా చేయలేకపోతూ ఉన్నావు. ఈ లోకంలో జీవించటానికి, నీ జీవనోపాధి కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో నమ్మకముగా ఉండలేకపోతున్నావు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి పనిలో
నీకిచ్చినటువంటి సమయంలో నీ పనిని, నీ సమయాన్ని నీవు వ్యర్థపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి ఏ విషయాలు నీ హృదయాన్ని కలవరానికి గురి చేస్తా ఉన్నాయి? నీ జీవితంలో ఉన్నటువంటి మరి అపాయకరమైనటువంటి మరి ఆ పరిస్థితులు ఎలాగున పోతాయి? ఎవరు దీన్ని తీసివేయగలరు? అని నీవు ఒకవేళ మనోవేదనతో ఉన్నావేమో, ఈ రోజున దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకు. దేవుడు అంటున్నాడు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఒక చిన్న పని నీవు చేయటం ద్వారా మరి దేవుడు నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసి నిన్ను పూర్ణ శాంతి గలవానిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఆ కలహాలు, హృదయంలో ఉన్నటువంటి ఆ బయటికి చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా నీవు ఒకవేళ మనుషులకు చెప్పుకొని నీవు బాధపడుతున్నావేమో, మనుషులు నాకేదో చేస్తారని, మనుషుల ద్వారా నాకేదో దొరుకుతుందని ఒకవేళ నువ్వు ఆశపడి నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను, నీ హృదయంలో ఉన్నటువంటి మనోదుఖాన్ని మరి మనుషులకు తెలియచేస్తూ ఉన్నావేమో, అది కేవలం వ్యర్థము. దానివలన నీకు ఏ విధమైన ప్రయోజనము దొరకదని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యోబు భక్తుడు అంటాడు కదా, యోబు భక్తుడు ఒక్క దినమందే భయంకరమైనటువంటి ఉపద్రవము తన ఇంటి మీద కొట్టగా, తన ఇంటిలో ఉన్నటువంటి సమస్తమును కూడా ఒక్క దినమందే మరి తీసివేయబడ్డాయి. అయితే యోబు భక్తుడు అంటాడు కదా, మరి నేను నా తల్లి గర్భము నుండి నేను ఏమీ తీసుకుని రాలేదు, నేను పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని పోలేను. కాబట్టి ఈ కొద్ది కాలానికే నేనెందుకు కలవరపడాలి, నేనెందుకు గాబరాపడాలి అని ఆయన మరి ఒక మాట అంటూ ఉన్నారు. ఏంటంటే యోబు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. ఈ కార్యము చేయటం ద్వారా యోబు భక్తుడు దేవునికి తనకు మధ్య ఒక వారధిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కలవరపడింది ఎక్కడండి? ఆయన సన్నిధిలో. కాబట్టి తుచ్చమైన వాటికి నీవు భయపడుతూ మరి నీ హృదయంలో కలవరాన్ని పెట్టుకుని మరి ఎక్కడెక్కడో నీవు బయట తిరుగుతూ మరి నీ హృదయాన్ని మనోదుఖముతోనూ మరి నీ దుఃఖాన్ని మరి నీ హృదయాన్ని దుఃఖముతో నింపుకుంటూ ఉన్నావు. కలవరపడవలసింది ఎక్కడ? ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో నీవు కలవరపడినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ఆయన కొరకు కలవరం చెందినట్లయితే, ఆయన సన్నిధిలో మరి ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుతూ మన ఆలోచనలన్నీ కూడా ఆయనవై ఉండాలి. మనం కలవరపడితే దేవుని యొక్క సన్నిధిలోనే మనం కలవరపడాలి. కాబట్టి బయట నీవు ఎంత కలత చెందినా నీకు ప్రయోజనం లేదు. ఆయన సన్నిధిలో మనకు రక్షణ ఉంది, ఆయన సన్నిధిలో మనకు శాంతి ఉంది, ఆయన సన్నిధిలో మనకు సుఖ సంతోషములు కలవు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యోబు భక్తుడు తన సమస్తాన్ని కోల్పోయినా మరి తన హృదయంలోనికి కలవరాన్ని రానియకుండా మరి కాపాడుకున్నాడు. కాబట్టి హృదయము కలవరం చేత నిండినప్పుడు మనం ఏం చేస్తున్నామో, మనము ఏ పరిస్థితుల్లో మరి ఉంటామో మనం గమనించగలం. హృదయము కలవరంతో నిండినటువంటి వారిని మనం గమనించినట్లయితే వారు ఏ పనిలో కూడా తమ మనసును పెట్టి చేయలేరు, మరి దేనిని సరిగా మరి పూర్తి చేయలేరు. కాబట్టి అపవాది అట్లాంటి వారి హృదయాలను పట్టి మరి వారి హృదయాలను కలవరపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనుషులను మరి కలవరానికి గురి చేస్తున్నటువంటి అపవాది అనేటువంటి సాతాను బంధకాలలో మరి పడిపోయి అనేక మంది తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఈ రోజున నిన్ను ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారి, కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ హృదయము కలవరం చేత నిండుతుంది ఎందుకు? నేనున్నాను కదా, నా సన్నిధికి రా, నా సన్నిధిలో నీకు సుఖ సంతోషములను అనుగ్రహిస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి కలవరాన్ని తీసివేస్తానని దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి కలవరము చేత హృదయమును మరి హృదయములో మరి అనేకమైనటువంటి మరి ఎవరికి చెప్పలేనటువంటి మరి హృదయ వ్యాధనతో ఒకవేళ నీవున్నావా? కలవరముతో నీ జీవితాన్ని కొన్ని సంవత్సరాలుగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా?
కలవరాన్ని పోగొట్టడానికి నీ నీ నా దేవుడైనటువంటి యేసు ప్రభులు వారు తన చేతులు చాపి నిన్ను పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మరి ఎందరైతే హృదయంలో కలవరాన్ని పెట్టుకుని మరి మనోదుఖము చేత మనోవేదన చేత తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు, వారందరినీ రక్షించటానికి, వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగున నీ హృదయము కలవరంతో నిండి ఉందా? అయితే యేసయ్య దగ్గరకు రా. యేసయ్య సన్నిధిలో మరి యోబు భక్తుడు ఏ విధంగా అయితే తన కలవరాన్ని పోగొట్టుకున్నాడో, ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుతూ ఆయన యందు విశ్వాసం ఉంచచ్చు, ఆయన మార్గములలో ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి ఆయన మాటల ద్వారా మరి ఆదరణ పొందుకొని తన హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసుకున్నట్లుగా, మరి ఆయనకు దేవునికి మధ్య వారధిని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ రోజున ప్రభువు నిన్ను కూడా తన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినట్లయితే నీ హృదయంలో ఉన్న కలవరానంతటిని పోగొట్టి నిన్ను పూర్ణ శాంతి గలవానిగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచుతావా? అయితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వలోకనాథుడా, మీకు స్తోత్రాలు నాయన. ఎప్పటికీ సజీవునిగా జీవిస్తూ మమ్మలను జీవింప చేస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి నీ బిడ్డలు అనేక మంది నాయన తమ హృదయాలలో కలవరాన్ని పెట్టుకొని ఎంతో గాబరా పడుతూ ఉన్నారు నాయన. అలాంటి నీ బిడ్డలు ఈ రోజున నీ వాక్యాన్ని విని వారి హృదయంలో ఉన్న కలవరాన్ని పోగొట్టుకోవటానికి ఆశపడుతూ ఉన్నారు. ఆశ కలిగిన వాని ప్రాణాన్ని మరి నేను తృప్తిపరుస్తానని నీ వాగ్దానం చేశావు నాయన. నీ వాగ్దాన ప్రకారం ఈ రోజున వారి హృదయంలో ఉన్న కలవరాన్ని పోగొట్టుకొని శాంతిని సమాధానాన్ని పొందుకోవటానికి ఇష్టపడుతున్న నీ బిడ్డలందరినీ మీ చేతుల కిందకు తెస్తూ ఉన్నాను నాయన. మీ హస్తాల నీడలో వారిని భద్రపరచుకోమని, వారి ఆత్మలను రక్షించి అయా వారి హృదయాల్లో ఉన్న కలవరాన్ని పోగొట్టి నైనా సర్వ సుఖములు సంతోషములు వారికి అనుగ్రహించమని తండ్రి, మీరే దానిని చేయగలరని వారి విశ్వాసం ఉంచుచున్నారు నాయన. వారి విశ్వాసాన్ని పెంపొందింపచేసి మీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ ఉదయకాలమున ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని త్వరలో రానయ్యున్న యేసు ప్రభులు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.